US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. నమస్తే. చాలామంది పళ్ళు మిస్ అయి ఉంటుంది, దంతాలు ఊడిపోయి ఉంటాయి. వాళ్ళకు ఏ విధంగా దంతాలు అమర్చుకోవచ్చు దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. సో రిప్లేస్మెంట్ ఆఫ్ మిస్సింగ్ టూత్ ఆర్ టీత్, దాని గురించి ఇప్పుడు డీటెయిల్గా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. సో పళ్ళు మిస్ అయినప్పుడు, ఒక పన్ను మిస్ అయినప్పుడు ఏ విధంగా కడతాము, మల్టిపుల్ పన్ను మిస్ అయినప్పుడు ఏ విధంగా కడతాము చూద్దాం. ఒక సింగిల్ టూత్ మిస్ అయినప్పుడు యూజువల్గా యంగ్ పేషెంట్స్ చూస్తుంటాము, పన్ను పాడైపోయో లేదా పన్ను డ్యామేజ్ దెబ్బ తాకో ఒక పన్ను ఊడిపోయటము అట్లా అయినప్పుడు, సో ఆ సింగిల్ పన్నును 3 పద్ధతుల ద్వారా అమర్చుకోవచ్చు. ఒకటి, తీసిపెట్టే పన్ను, అప్పటికప్పుడే మేము తయారు చేసిస్తాం. ఆ ఒక్క పన్నును మెజర్మెంట్ తీసుకొని ఆ ఒక్క పన్నును అక్కడ పెట్టేసి దానికి ఒక చిన్న హుక్ లాంటిది పెట్టి పక్క పన్ను మీద హుక్ పెట్టేసి తీసిపెట్టే పన్ను పెడతాం. ఇది చాలా తక్కువ రేటుకు లభిస్తుంది, చాలా త్వరగా తయారవుతుంది అండ్ అఫోర్డబుల్ ఉంది. కానీ ఇది రోజు అప్పుడప్పుడు తీసుకోవాలా లేదా సమ్టైమ్స్ రోజు తీయమంటాము, తీసుకొని పెట్టుకునేది ఉంటుంది. దీంట్లో డిమెరిట్స్ ఏంటంటే తీసి పెట్టుకోవాలా, మధ్యలో ఫుడ్ పార్టికల్స్ ఇరుక్కుంటుంటాయి. సో అది మేము ఎక్కువ ఇప్పుడు చేయట్లేదు. నెక్స్ట్ టెక్నిక్ ఏంటంటే బ్రిడ్జ్ అంటారు. ఇక్కడ పన్ను కట్టేటప్పుడు పక్క పన్ను సపోర్ట్ తీసుకొని అటుపక్క పన్ను మీద క్యాపు ఇటుపక్క పన్ను మీద క్యాప్ వేసి మధ్యలో బ్రిడ్జ్ లాగా కూర్చోబెడతాం. అంటే మీకు పెట్టే పన్ను ఒకటే, ఆ ముందు పన్ను మీద క్యాపు వెనక పన్ను మీద ఒక సపోర్టింగ్ క్యాప్ వేసుకొని 3 ఫిక్స్ చేస్తాం. ఇది కూడా చాలా బాగుంటుంది అండ్ ఎకనామిక్ ఉంటుంది, ఎక్కువ కాస్ట్ కాదు, లైఫ్ ఎక్కువ ఉంటుంది. మీ పక్క పన్ను ఎన్ని సంవత్సరాలు ఉంటే ఈ బ్రిడ్జ్ కూడా అన్ని సంవత్సరాలు ఉంటుంది. అండ్ దీంట్లో కూడా కలర్ మ్యాచింగ్ ఉంటుంది. సేమ్ మీ పక్క పన్ను ఏ కలర్ ఉందో అదే కలర్ వస్తుంది. ఇది పెట్టినాక అసలు మీకు ఏర్పడదు కూడా, ఇది మేము పన్ను కట్టించుకున్నాము అని పక్క వాళ్ళకి ఏర్పడదు, మీకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు, చాలా కంఫర్ట్ ఉంటుంది. సో కాకపోతే ఈ బ్రిడ్జింగ్లో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే, ఒక పన్ను కట్టమంటే అటుపక్క ఇటుపక్క 2 పన్నుల మీద 2 క్యాపులు వేస్తారు, కొంచెం ఆ పన్నును అరగదీస్తారు. ఇవన్నీ డిమెరిట్స్ ఈ బ్రిడ్జెస్లో. పక్క పన్నుల మీద క్యాపులు వస్తున్నాయి అంటే 3 వస్తున్నాయి. తర్వాత దీన్ని అరగదీయటం జరుగుతుంది. కొద్దిసార్లు అరగదీసినప్పుడు ఒక్కొక్కసారి సెన్సిటివిటీ అవుతాయి పనులు. ఇవన్నీ ఈ బ్రిడ్జ్ టైప్ ఆఫ్ రిప్లేస్మెంట్లో ఉన్న డిమెరిట్స్. ఇవన్నీ లేకుండా డాక్టర్ గారు నాకు పక్కన ఏమొద్దు, ఉన్న చోటే ఒకటే పన్ను కావాలా, ఫిక్స్ కావాలి అంటే మీ యొక్క సమస్యకు ఒకటే ఒక పరిష్కారం, డెంటల్ ఇంప్లాంట్. ఈ డెంటల్ ఇంప్లాంట్ అంటే ఏంటి అంటే, ఎక్కడైతే మీకు పన్ను లేదో అక్కడ బోన్ ఉంటుంది, కింద గమ్ కింద బోన్ ఉంటుంది. ఆ బోన్లో ఒక ఇంప్లాంట్ అంటే ఒక మెటాలిక్ స్క్రూ పెట్టేస్తాం. ఫస్ట్ స్క్రూ పెట్టి కొంచెం వెయిట్ చేస్తాం. ఆ స్క్రూ ఆ బోన్లో ఫిట్ అయిపోతుంది. సమ్టైమ్స్ 1 month, సమ్టైమ్స్ 1.5 month, అట్లా డిపెండ్స్. సో కొంతకాలం వెయిట్ చేసిన తర్వాత ఆ స్క్రూ ఆ బోన్లో ఫిట్ అయిపోయినాక అప్పుడు ఆ స్క్రూ మీద పన్ను పెడతాం. ఇది డెంటల్ ఇంప్లాంట్ అంటే. ఓకే, ఈ డెంటల్ ఇంప్లాంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే, మీ పక్క పనులను ఏం టచ్ చేయం, ఫిక్స్ ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉంటుంది. మీరు బతికినంత కాలం ఈ డెంటల్ ఇంప్లాంట్ ఉంటుంది. కొంతకాలం తర్వాత, ఏజ్ పెరిగిన తర్వాత మీ న్యాచురల్ పనులు ఊడిపోతాయేమో కానీ ఈ డెంటల్ ఇంప్లాంట్ ఊడిపోదు అండ్ చాలా కంఫర్ట్ ఉంటుంది. ఎవరికి ఈ పన్ను పెట్టినట్టు తెలియదు, కలర్ మ్యాచింగ్ ఉంటుంది క్యాప్లో. ఇవన్నీ అడ్వాంటేజెస్. ఈ డెంటల్ ఇంప్లాంట్స్లో డిమెరిట్స్ ఏంటి అంటే, కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ లోపల బోన్లో స్క్రూ పెట్టాలా, ఆ స్క్రూ సెట్ కావాలా,
ఆ స్క్రూ సెట్ అయినాక మళ్ళీ మెజర్మెంట్స్ తీసుకొని క్యాప్ తయారు చేయాలా, ఈ క్యాప్ ఫిట్ కావాలా. సో ఇవంతా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. సో ఇదంతా ప్రాబ్లం కాకుండా ఇవాళ రేపు బేసల్ ఇంప్లాంట్స్ అని కొత్త టెక్నాలజీ వచ్చింది. సో దీని ద్వారా ఇమ్మీడియట్ ఇంప్లాంట్, వెంటనే ఇంప్లాంట్ పెట్టటము, వితిన్ 24 hours దాని మీద పన్ను కూడా పెట్టటము, ఇమ్మీడియట్ లోడింగ్ ఇంప్లాంట్స్ అంటారు. అవి పెడుతున్నాము. సో దానివల్ల మీకున్న ఈ సమస్య కూడా సాల్వ్ అయిపోతుంది. సో ఇమ్మీడియట్గా మీరు పనులు పెట్టుకోవచ్చు. వెంటనే ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ దంతాలు మీకు కావాల్సిన విధంగా ఇంప్లాంట్ పద్ధతి ద్వారా అమర్చుకోవచ్చు. చాలామంది ఇవి చాలా ఖర్చుతో కూడిన పని అని అంటారు. అలా నేను అగ్రీ చేయను. ఇవి ఖర్చు అంత ఉండదు. ఇప్పుడు సామాన్య మానవుడికి కూడా అందుబాటు ధరలో ఈ ఇంప్లాంట్స్ తయారైచ్చినాయి. ఇంకొక సమస్య ఏంటంటే ఫుల్ మౌత్. కొందరు అసలు పనులే ఉండవు, పెద్దవాళ్ళకు పైన కింద నోట్లో పనులే ఉండవు. వారు డెంచర్స్ అని తీసిపెట్టే పండ్ల సెట్ వాడుతుంటారు. రోజు తీస్తుంటారు, మళ్ళీ పెట్టుకుంటారు. కొన్ని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక్కోసారి అది ఊడుతూ ఉంటుంది, పైనుంచి కింద పడుతూ ఉంటుంది. ఒక్కోసారి అది ఫిక్స్ ఉండదు, అంత చూడనీకి అంత బాగోదు. వాళ్ళకు కూడా ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్, కంప్లీట్ మౌత్ రీహాబిలిటేషన్ అని ఒక ప్రక్రియ ద్వారా నోరంతా ఇంప్లాంట్సే పెట్టేయచ్చు. ఒక కింద జాలో ఒక 6 లేదా 8 ఇంప్లాంట్స్ పెడతాము. పైన జాలో ఒక 6 లేదా 8 ఇంప్లాంట్స్ పెట్టేసి ఆ ఇంప్లాంట్ సపోర్ట్తోని మొత్తం సెట్ పెట్టేస్తాం. ఈ సెట్ వల్ల ఏమవుతుంది అంటే తీసి పెట్టేది ఉండదు. ఫస్ట్ ఆ ఏజ్లో వాళ్ళకు ఎందుకు ఆ ఇబ్బంది, వాళ్ళకు ప్రతిరోజు తీసుకోవటం, నైట్ టైం పెట్టుకోవటం అట్లా లేకుండా పర్మనెంట్ యంగ్ ఏజ్లో ఎట్లా ఉన్నాయో అట్లా పర్మనెంట్ పనులు ఉంటాయి, ఫిక్స్ పనులు ఉంటాయి, చూయింగ్ పెరుగుతుంది. వేరాజ్ మామూలు డెంచర్స్ అనుకోండి, అవి ఫిక్స్ కాదు, కొరికినప్పుడు కొంచెం అటు ఇటు కదులుతుంటాయి. ఇవి కదలవు. ఇష్టం వచ్చినట్టు నాన్ వెజ్ తినొచ్చు, వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు, అండ్ ఎలాంటి డిస్కంఫర్ట్ ఉండదు, అండ్ చాలా కంఫర్ట్ ఉంటుంది వాళ్ళకు. సో ఈ విధంగా చేయటం వల్ల, ఈ విధంగా ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ పెట్టుకోవటం వల్ల వాళ్ళు ఏజ్డ్ పేషెంట్స్ చాలా కంఫర్ట్గా చాలా ఎంజాయ్ చేస్తారు ఫుడ్ను. వాళ్ళ జీవిత చివరి ఈ టైంలో వాళ్ళు ఫుడ్ ఎంజాయ్ చేస్తా చాలా లుక్ వైజ్ కానీ, చాలా తినటం వైజ్ కానీ, కంఫర్ట్ వైజ్ కానీ చాలా బాగుంటుంది. ఫుల్ మౌత్ కంప్లీట్ డెంటల్ ఇంప్లాంట్స్ ఇప్పుడున్న టెక్నాలజీ ద్వారా చాలా తక్కువ టైంలోనే అరేంజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.